నమస్తే, ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా భోగి పండుగను జరుపుకున్న జంగారెడ్డిగూడెం పట్టణ వాసులు. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి పండగ శుభాకాంక్షలు చెప్పుకున్న ప్రజలు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. జంగారెడ్డిగూడెం మానస్ సరోవర్ విల్లాస్ వద్ద ఘనంగా భోగి పండుగ జరుపుకున్న ప్రముఖులు. ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కోడి పందాల బరిని ప్రారంభించిన టీడీపీ నాయకులు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన నాయకులు. సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమైన సంక్రాంతి పండుగ మొదలైంది. 3 రోజుల పాటు జరిగే ఈ పండుగలో భాగంగా బుధవారం భోగి పండుగను జంగారెడ్డిగూడెం పట్టణ వాసులు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి ఆ మంటలలో వేడి నీళ్లు కాచుకుని ఆ నీళ్లతో తలంటి స్నానాలు చేసి సాంప్రదాయ దుస్తులు ధరించారు. అనంతరం ఒకరికొకరు భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో జరిగిన భోగి వేడుకను ఇప్పుడు చూద్దాం.
సంక్రాంతి పండుగ 4 రోజులు చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే అందరూ స్నానం చేసి శుచి శుభ్రంగా వచ్చి భోగి మంట వేసుకుని పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే కనుక భోగి పళ్ళు పోస్తాము. అందరూ కూతుళ్ళు అల్లుళ్ళు మొత్తం అందరూ వచ్చి ఈ 4 రోజులు చాలా బాగా చేసుకుంటాం. అందరికీ భోగి శుభాకాంక్షలు. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. మేము పండగ నిమిత్తం ఒంగోలు నుండి వచ్చాము. నేను ఇక్కడ జంగారెడ్డి కూడా ఆడపడుచుది. ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. మన గోదావరి జిల్లాల అందరి జిల్లాలకి తెలుస్తుంది, అన్ని రాష్ట్రాలకి తెలుస్తుంది, దేశాలకు కూడా తెలుస్తుంది మన జిల్లాలో ఎలా చేస్తారన్నది. సో అందరికి వన్స్ అగైన్ భోగి శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అందరికి. అందరు స్పెషల్స్ పులిహార అట్లాంటి అవన్నీ స్పెషల్స్. కైట్స్ ఇంకా నాట్ బాంబులు అవన్నీ పేలుస్తారు. కోడి పందాలు చేస్తారు, భోగి మంటలు చేస్తారు ఎక్సెట్రా. అందరికి హ్యాపీ భోగి. అందరూ పొద్దున్నే లేచి మేమందరం భోగి మంటలు వేసుకొని తర్వాత గాలిపటాలు ఎగరేస్తాం. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ భోగితో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. థ్యాంక్ యూ. ముందుగా అందరికి భోగి శుభాకాంక్షలు. మన పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే పెద్ద పండుగ ఈ సంక్రాంతి భోగి అనేది చాలా ఆడంబరంగా చాలా గొప్పగా చేసుకుంటాము. ఈ పండుగకి ఏమిటంటే విశేషత, రైతులందరికీ ధాన్యం ఇంటికి వస్తుంది, చాలా సంతోషంగా ఉంటారు. భోగి రోజు మొదలు భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులని చాలా ఆనందంగా చేసుకుంటాము. భోగి రోజు ఉదయమే లేచి భోగి మంటలు వేసి పిల్లలందరూ గాలిపటాలు ఎగరేస్తారు. పిండి వంటలతో భోజనాలతో అందరం చాలా సుఖంగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాము. జంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా భోగి శుభాకాంక్షలు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా మా సాలిపేటలో ఉన్నటువంటి మా గ్రామస్తులందరూ కూడా, మా వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని కుటుంబాలతో కూడా చక్కగా చలిమంటలు వేసుకోవడం జరిగింది. ఈ యొక్క సంతోషం ప్రజలందరికీ కూడా కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఎక్కడి నుంచో వచ్చిన ఆడపడుతులందరూ కూడా ఈ జంగారెడ్డి ఇచ్చేసి ఈ ఉదయం భోగి మంటల్లో, తర్వాత పిల్లలతో గాలిపటాలతో, సాయంత్రం గుబ్బమ్మల పేరంటాలు, అలాగే భోగిపళ్ళ పేరంటాలతో అందరూ కూడా కొత్త చీరలు అలంకరించుకుని చక్కగా అందరిళ్ళకి వెళ్ళి భోగి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే మరొకసారి అందరికి కూడా జంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా హ్యాపీ భోగి. హాయ్ అండి, అందరికి హ్యాపీ భోగి అండ్ హ్యాపీ పొంగల్. జంగారెడ్డిగూడ వాళ్ళందరికీ మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే మా చుట్టుపక్కల వాళ్ళందరం కలిసి ఇలాగే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. రాను ఇవన్నీ అందరూ మర్చిపోతున్నారు. దయచేసి అందరూ కలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాం. పిల్లలందరికీ కొత్తగా ఇవన్నీ గుర్తు చేయండి, నేర్పండి. అందరూ సాంప్రదాయాన్ని పాటించండి. పిల్లలందరినీ ట్రెడిషనల్ గా రెడీ చేయండి. గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ ఎలాగైనా సరే కొంచెం ట్రెడిషనల్ వాళ్ళకి నేర్పుతూ ఉండండి పిల్లలందరికీ. ఓకే, ఆల్ ఆఫ్ యూ హ్యాపీ పొంగల్. హాయ్ అండి, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. నేను యుఎస్ లో ఉంటాను, కానీ ఎవ్రీ ఇయర్ ఈ సెలబ్రేషన్స్ అన్ని మేము అక్కడ చేసుకున్న ఫ్యామిలీతో చేసుకునేది డెఫినెట్ గా మిస్ అవుతాము. సో ఇయర్ ఫ్యామిలీతో చేసుకోవాలని అక్కడి నుంచి వచ్చాం. మేము అందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. అందరం ఇలా పొద్దున్నే లేచి ఇక్కడ కలిసి భోగి మంటలు వేసుకొని అందరం చాలా ఎంజాయ్ చేసాము. ఇవాళ పిల్లలు కూడా ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, మా పిల్లలకి ఎస్పెషల్లీ. సో బాగా అనిపించింది. హ్యాపీ పొంగల్ ఎవ్రీవన్. హ్యాపీ భోగి అండి. హ్యాపీ భోగి ఎవ్రీవన్. నేను కూడా అమెరికా నుంచి వచ్చాను. ఇక్కడ ఇవన్నీ జరుపుకుంటుంటే చాలా బాగుంది చూస్తానికి. ఇవాళ మేము కూడా 5 o'clock పొద్దున్నే రెడీ అయ్యి భోగి మంటలు అన్నీ వేసుకున్నాము. మా పిల్లలకి అందరికి వీడియోలు చూపించాము. చాలా హ్యాపీ అయ్యారు వాళ్ళు కూడా. ఈ సంక్రాంతి అంటే చాలా స్పెషల్ గా ఉంటది పండగ. 3 రోజుల పండగ. ముగ్గులు వేయటం కూడా ఆరోగ్యానికి, మన బాడీ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. భోగి మంటల్లో పిడకలు వేయటం వల్ల, ఆ గాలి పీల్చడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటది. యుఎస్ నుంచి మా అమ్మాయి, మా అల్లుడు, పిల్లలు అందరూ వచ్చారు. మా కోడలు, అబ్బాయి అందరూ వచ్చారు. చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ పండుగ. ప్రతి సంవత్సరం ఇలాగే భోగి పండుగ అన్ని మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ హ్యాపీ పొంగల్. హ్యాపీ భోగి అందరికి. ఈ భోగి నాడు చిన్న పిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తాము. ఎందుకంటే భోగి పళ్ళులో ఉన్న రేగి పళ్ళు కానీ, బంతి పూలు కానీ, చిల్లర డబ్బులు కానీ, అలాగే మన ఇంట ఎప్పుడు సిరి సంపదలు పొర్లు పొంగాలి అని చెప్పి పిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తాము. గొబ్బిళ్ళు పెడతాము. ఎందుకు అని అంటే మన ఇంట్లో ఉన్న చెడు కానీ అంత బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పి ఆవు పేడ మంచి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, క్రిములు అన్నిటినీ చంపేస్తుంది అని చెప్పి మనం ఈ భోగి నాడు గొబ్బిళ్ళు పెడతాము. సో అందరూ చక్కగా
పండగ సెలబ్రేట్ చేసుకోండి. ఈ ట్రెడిషనల్ ని ఇలానే కంటిన్యూ చేయండి. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. రైతులకు ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మొన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. జంగారెడ్గూడెం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నాయకులు, కార్యకర్తలతో శ్యామల భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్యామల మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులను కలిసేందుకు తాను జంగారెడ్గూడెం రావడం జరిగిందన్నారు. సంక్రాంతి పండగ అంటేనే రైతుల పండగని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రైతులు ఘనంగా సంక్రాంతి జరుపుకునేవారన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే తలంపుతో ఉన్నారన్నారు. మరో 2 సంక్రాంతుల అనంతరం మరలా తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా జెట్టి గురునాథరావు మాట్లాడుతూ తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తాము పనిచేయడం గర్వంగా ఉందన్నారు. గడిచిన ఎన్నికల్లో జరిగిన పొరపాటును ప్రజలు గుర్తించారన్నారు. రాబోయే రోజుల్లో తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం గురవైగూడెం గ్రామంలోని మానస సరోవర్ విల్లాస్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ల కోఆర్డినేటర్ వివైఆర్ చౌదరి నివాసం వద్దకు శ్యామల చేరుకుని పలువురితో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ మన పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మనం ఎక్కడ ఉన్నా సరే మన సొంతూర్లు జరుపుకుంటాము. అలాగే మన కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని కలవడానికి ఈ పెద్ద పండుగ సందర్భంగా వాళ్ళున్న చోటుకే మనం వెళ్ళడం జరుగుతోంది. అందులో భాగంగానే మన ఎర్రగొండపాలెం కావచ్చు, వెలగలపల్లి కావచ్చు, ఈ రోజు జంగారెడ్డిగూడెం చింతలపూడి కాన్స్టిట్యున్సీలో అన్న జెట్టి గురునాథం అన్న మన మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అన్న దగ్గరికి రావడము, అన్నని కలవడం చాలా సంతోషంగా ఉంది. భోగి సందర్భంగా ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంతో, ఆత్మీయులతో ఈ పండుగ జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున సంక్రాంతి పండుగ అనగానే రైతన్నల పండుగ అని చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం. కానీ ఈ రోజున ఏ ఒక్క రైతు కుటుంబం కూడా పేరుకి పండుగ చేసుకుంటున్నారు కానీ ఎవరింట్లోనూ కూడా సంతోషం లేదు. అదే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రైతుని కూడా ఎంత హక్కును చేర్చుకుని కాపాడారో మనందరికీ తెలుసు. రైతుకి నిజంగా అండగా నిలబడింది ఆనాడు రాజన్న, మొన్న జగనన్న. మీరు పొలంలో ఏ విత్తు నాటాలో సాయిల్ టెస్ట్ చేసి అక్కడి నుంచి పంట చేతికొచ్చి డబ్బులు మీకు వచ్చే వరకు కూడా ప్రతి రైతు కుటుంబానికి అండగా నిలబడ్డ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వం కోసమే రైతులు మళ్ళీ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పటి నుంచే వాళ్ళ పనులు మొదలు పెట్టేశారు. అది రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసే నిరుద్యోగులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలి. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు. ఒక 2 సంక్రాంతులు ఓపిక పట్టండి. అందరం కలిసి నిజమైన సంక్రాంతిని 29 నుంచి జరుపుకుందాం. మరొకసారి మీ అందరికీ కూడా నా తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి పర్వదినాన్న మరి మన తెలుగుంటి ఆడబడుచు శ్యామల గారు మన ప్రాంతానికి వచ్చి, ఈ జంగాడు ప్రాంతానికి వచ్చి ఇక్కడ అందరూ కూడా పరామర్శించడం అందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా అందరం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా ఉన్నందుకు అందరం కూడా గర్వంగా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులు కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా చిత్తుగా ఊడిపోయిన ఒక నాయకుడికి ఒక మహా గ్లామరు. అటువంటి గ్లామర్ అంటే ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి గ్లామర్తో ఊడిపోయిన 6 నెలలకే వేలాది మంది ప్రజలు ఆయన అనుమతి వస్తున్నారంటే ఆయన ఓడిపోలేదు, ప్రజలు ఓడిపోయారని చెప్పేసి ఈవేళ ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వని చెప్పి కళ్ళగా అంటున్నారు. అందుకే అందరం కూడా కార్యకర్త అందరం కూడా నాయకులు గర్వంగా ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఒక నీతి నిజాయితీ కూడా నాయకులు పనిచేస్తున్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. జంగారెడ్గూడెం మండలం గురవైగూడెం గ్రామంలోని మానస్ సరోవర్ విల్లాస్ లో భోగి పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ విల్లాస్ లో నివసిస్తున్న ప్రముఖులు వారి కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కొంతమంది ప్రముఖులు సాంప్రదాయ దుస్తులు ధరించి
భోగి మంటల్లో పాల్గొనగా మరికొంతమంది ఈ భోగి మంటలతో కాచిన వేడి నీటితో తలంటి స్నానం ఆచరించారు. అనంతరం ఒకరికొకరు భోగి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా విల్లాస్ నివాసులు కరాటం రాంబాబు, సుధా, బీవీఆర్ చౌదరి, సిటీ కేబుల్ ఎండీ పాలపత్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా భోగి పండుగ యొక్క విశిష్టతను తెలిపారు. ఆవు పేడతో తయారు చేసిన పిడకలు భోగి మంటలో వేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పర్యావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. అంతేకాకుండా ఈ మంటల్లో పాత సామాన్లు వేయడం ద్వారా బాధలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయన్నారు. ప్రజలంతా కలిసి ఐక్యంగా భోగి మంటలు వేయడం ద్వారా ఐక్యత పెరుగుతుందని వివరించారు. మానస్ సరోవర్ విల్లాస్ లో నివసిస్తున్న ప్రముఖులంతా ప్రతి పండుగను ఐక్యంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా తామంతా ఇదే విధంగా ఐక్యంగా ఉంటూ ప్రతి పండుగను జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మానస్ సరోవర్ విల్లాస్ లోని నివాసితులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓకే మీరంటే భోగి ఇదంతా కూడా ఆరోగ్యానికి సంబంధించింది. ఆవు పిడకలతోటి వీటి ఈ యొక్క గంధం చెక్క చిన్న ముక్క కూడా వేస్తారు. ఇవి ఈ ప్రాంతంలో ఉన్న క్రిమికీటకాలు పోవటానికి ఈ భోగి అందుకని అందరూ ఆనందంగా అంటే ఇది ఆచారంగా పెట్టారు తప్ప సైన్స్ ప్రకారం కూడా ఇది చాలా ఆరోగ్యకరమైన విషయం. అందరికీ శుభాకాంక్షలు. మన మెట్ట ప్రాంతంలో పెద్దలు పిల్లలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు సంక్రాంతి పండుగలో ఈ రోజు మొదటి రోజు భోగి పండుగ జరుపుకుంటాం. ఈ భోగి పండుగ విశేషం ఏమిటంటే తెల్లవారుజామునే లేచి తలస్నానాలు అవి చేసుకుని నలుగు పెట్టుకుని మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా అలా చేయడం వల్ల హరిస్తాయి. అట్లాగే మనం ఈ భోగి పండుగ రోజు సామూహికంగా అందరూ కలిసి భోగి మంటలు వేసుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ భోగి మంటల యొక్క విశిష్టత ఏమిటంటే ఆ భోగి మంటల్లో వేసే ఆవు పిడకలు, ఆవు నెయ్యి, కర్పూరం ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ భోగి మంటల నుండి వచ్చే పొగ వల్ల మన యొక్క శరీర రుగ్మతలన్నీ కొన్ని తగ్గటానికి ఎంతో అవకాశం ఉంది. ఇది ఎందువలనంటే మధ్యప్రదేశ్ లో భోపాల్లో ఒకసారి ఈ విషవాయువు లీక్ అయినప్పుడు ప్రతిరోజు నిత్యము అగ్నిహోత్రం చేసే ఒక ఇంటిలో ఈ ఆవు పిడకలతోటి హోమం చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఈ విషవాయువు లీక్ వల్ల అనారోగ్యం పాలైన వాళ్ళు చేసే హోమం వల్ల ఆ ఇంట్లో సభ్యులు ఎవరికి ఏ హాని కలగలేదు. అందువల్ల ఈ ఆవు పిడకల వల్ల అంత విశేషం ఉంది. ఆవు పిడకల వల్ల పొగ పీల్చడం వల్ల చలి కాచుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం నిత్యము ఈ పని చేయలేము కనుక కనీసం భోగి రోజైనా ఈ కార్యక్రమాన్ని ఆచరించి మన అందరం ఆరోగ్యవంతులవుదాం. ఈరోజు మానస్ సరోవర్ కుటుంబ సభ్యులందరం కలిపి ఇక్కడ భోగి వేడుకలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే అన్ని కుటుంబాలు కూడా చాలా ఆనందంగా దీంట్లో పాల్పంచుకున్నాం. అలాగే సాంప్రదాయంగా వస్తున్నటువంటి సంక్రాంతి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా పరవశంగా చేసుకుంటున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అలాగే ఈ పండుగ ప్రతి పండుగ కూడా ప్రతి కుటుంబం ఆనందంగా కుటుంబంలో ఆనందం ఎల్లువిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి 3 రోజులు కూడా దేశ విదేశాల నుంచి అందరూ పల్లెటూరు సిటీలో ఉన్న వాళ్ళు పల్లెటూరు వచ్చి యొక్క 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. విధి విధానాలన్నీ ఇప్పటికే అనేక న్యూస్ ఛానల్స్ ద్వారా అన్ని విషయాలు తెలుసున్నది. అలాగే భోగి మంటల వల్ల విలువలు అంటే అన్ని తెలుసు. కానీ జంగారెడ్డి పట్టణంలో మురాజుడాన్ని చేర్చున్న ఈ మానస్ సరోవర్ విల్లాస్ లో
ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు కూడా జంగారెడ్డి చుట్టుపక్కల కానీ ఏలూరు లాంటి మహానగరాల్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ లాగా ఏర్పడి కుటుంబాలను ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇల్లు కొనుక్కొని ప్లస్ వాళ్ళ చుట్టాలందరూ దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఈ రోజు ఈ భోగి పండుగకి సంక్రాంతికి వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే భోగి మండల విషయంలో ఇప్పటికే రాంబాబు గారు కానీ మా సిస్టర్ సుధ గారు కానీ ఇప్పటికే చెప్తున్నారు కాబట్టి మేము కూడా దీన్ని ప్రేరణ చేసుకొని బిఫోర్ సంక్రాంతి సంబరాలని నిర్వహించి అందులో ప్రతి దాని గురించి చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్న విధి విధానాలు గాని రుచులు గాని ప్రేమాలను గాని ఒకసారి రుచి చూడాలని వస్తూ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మా గోదావరి జిల్లాలకు రండి, మా సంస్కృతి సాంప్రదాయాలు చూడండి, మీరు కూడా పాల్పంచుకోండి. ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో కోడి పందాల బరిని ఏర్పాటు చేశారు. ఈ బరిని టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, చెరుకూరి శ్రీధర్లతో కలిసి కిషోర్ ప్రారంభించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా కోడి పందాలు వేశారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అతి ముఖ్యమైన పండుగని వివరించారు. ప్రతి ఒక్కరూ సంప్రదాయాన్ని పాటిస్తూ సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని సూచించారు. సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయబద్ధంగా కోడి పందాలు జరుపుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా జంగారెడ్డిగూడెం పట్టణ మరియు మండల ప్రజలందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ రోజున ప్రజలందరూ ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో తొలతోగాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ భోగి పండుగ రోజున ఈ మనకి పండుగలో భాగమైన సంక్రాంతి పండుగలో భాగమైన ఈ కోడి పందాలని మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సాంప్రదాయబద్ధంగా ఆడుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. దాని గురించి కూటమి ప్రభుత్వానికి కూడా మా అందరి ద్వారా కూడా పట్టణ తెలుగుదేశం పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ పందెం చేసే వాళ్ళందరికీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా చూసుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన జంగారెడ్డి పట్టణ వాసులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మన భారతదేశంలో అందులో మన తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. మనం అందరం కూడా వ్యవసాయం చేసుకుని వ్యవసాయం మీద ఆధారపడి 365 రోజులు కష్టపడి వ్యవసాయ రైతులు అవనివ్వండి, కార్మికులు అవనివ్వండి, కూలీలు అవనివ్వండి, ఈ 3 రోజులు వారి పడ్డ కష్టానికి, సంవత్సరం పొడుగుతో పడ్డ కష్టానికి ఈ పండుగ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పండుగ 3 రోజులు కూడా అన్ని పనులు మానేసి ఈ కోడి పందాలు అవనివ్వండి, ఎడ్ల పందాలు అవనివ్వండి, లేకపోతే క్రికెట్ పోటీలు అవనివ్వండి, ఇలా రకరకాల ఆటలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకుంటారు. మరి ఈ 3 రోజులు కూడా పాపం వాళ్ళు 365 రోజులు పడ్డ కష్టానికి ఎంతో వాళ్ళు సుఖంగా జరుపుకోవాలని మన సాంప్రదాయకంగా వస్తున్న పండుగ ఇది. మరి ఈ పండుగలో అందరూ కూడా ఈ కోడి పందాల్లో కూడా కత్తులు ఏమి కట్టకుండా నిర్వహిస్తారు. ఏ విధమైన ఆటంకాలు చేసుకోకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా ఉల్లాసం కోసం చేసే పండుగ. 360 రోజులు కష్టపడి చేసుకుని ఈ 3 రోజుల మట్టికి ఈ పండుగ జరుపుకుంటారు. దీంట్లో చిన్న పెద్ద కులం మతం పార్టీ అనేది లేకుండా అందరూ కలిసికట్టుగా చేసుకునే పండుగ మన హిందువులకి ఇది ముఖ్యమైన పండుగ. మరి ఈ పండుగను పురస్కరించుకుని అందరూ ఆయురారోగ్యాలతోనూ అంతా బాగుండాలని, ఈ పండుగను ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవాలని అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో గోదాదేవి రంగనాథ స్వాముల కళ్యాణ మహోత్సవాన్ని బుధవారం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును వీక్షించారు. ఈ కళ్యాణ వేడుకలో మొదటగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, రిషికేష్లు శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును జరిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్, ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా స్వామివారిని సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం కళ్యాణ క్రతువును వీక్షించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Hey,
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాట్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయకృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సౌభాగ్యం
తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. సంక్రాంతి పండుగలో భాగమైన కోడి పందాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో బుధవారం కోడి పందాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖులు డీకేడీ సత్యనారాయణతో కలిసి జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా తమ గ్రామంలో కోడి పందాలు నిర్వహిస్తున్నామన్నారు. సాంప్రదాయబద్ధంగానే ఈ పందాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కావున ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజలు కూడా తమకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. అదేవిధంగా 4 రోజుల పాటు సాంప్రదాయబద్ధంగా కోడి పందాలు జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతులివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటుగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రాంత ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కోడి పందాలు ఆట విడుపుగా చేసుకుంటాం, సాంప్రదాయంగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా చక్కగా రైతులందరూ పంట చేతికి వచ్చిన తర్వాత ఈ శ్రీనివాసపురం గ్రామంలో ఈ తోటల మధ్యలో అంటే కమర్షియల్ పందంగా టెంట్లు వేసి కత్తులు గట్ట ఏం కాదు, చక్కగా ఆట విడుపుకి 4 రోజులు చేసుకున్నారు. అందరికి కూడా చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్యాలతో సిరి సంపదతో ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వానికి ఏంటంటే 3 రోజులు జరుగుతుంది ప్రతి సంవత్సరం, 4వ రోజు కూడా పర్మిషన్ ఎక్కడ చేస్తా కోరుతూ సెలవు తీసుకుంటాం. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరికీ భోగభాగ్యాలతోటి హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే శ్రీనివాసపురంలో కోడి పందాలు సరదాగా కోడి కత్తులు లేకుండా హ్యాపీగా డబ్బులు పందెం లేకుండా నిర్వహించున్నారు. కాబట్టి దీన్ని కోఆపరేట్ చేసి జాగ్రత్తగా గొడవలు పడకుండా హ్యాపీగా ఉండాలని చెప్పి మనసారా కోరుకున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో బవిరిశెట్టి వారి వీధిలో జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా రంగవల్లులతో పరిసరాలను అందంగా అలంకరించారు. చిన్న పెద్ద అందరూ భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో వినోదాత్మకంగా గడిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గంగిరెడ్ల విన్యాసాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం అందరూ పట్టు వస్త్రాలతో సాంప్రదాయబద్ధంగా భోగి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రకరకాల బొమ్మలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. చిన్నారులకు భోగి పండుగ సాంప్రదాయ విశిష్టతను తెలిపే విధంగా భోగి పండ్లను పోశారు. ఈ సందర్భంగా బవిరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే సాంప్రదాయబద్ధమైన పండుగని అన్నారు. తెలుగువారి లోగిళ్లన్నీ శోభాయమానంగా పచ్చని తోరణాలతో రకరకాల పిండి వంటలతో బంధువులు ఆత్మీయుల కలయికతో ప్రతి ఇంటా వైభవంగా ఈ పండుగను నిర్వహించుకుంటున్నారన్నారు. తాము కూడా క్రమం తప్పకుండా పూర్వీకుల నుంచి ఈ పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిలక్ ఇందిరా ప్రియదర్శిని, సురేష్ తులసి రాణి, సతీష్ లక్ష్మీ దుర్గా, నాగేశ్వరరావు కుమారి, కాటేపల్లి శ్రీను, పద్మ, ఊటుకూరు నగేష్ రమాదేవి దంపతులు పాల్గొన్నారు. వదిలే మాట్లాడుతున్నాడు. కోడి పందాల బర్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద ఉన్న సొలసవారి కొబ్బరి తోటలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాల బరిని ఏర్పాటు చేశారు. ఈ బరిని కొబ్బరికాయలు కొట్టి కూటమి పార్టీల నాయకులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాణికల నాగేశ్వరరావుతో కలిసి శ్రీధర్ మాట్లాడుతూ సంక్రాంతి పండగ అంటేనే సాంప్రదాయబద్ధమైన పండగని అన్నారు. ఈ పండగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. ముఖ్యంగా కోడి పందాల బర్ల వద్ద నిర్వాహకులు పటిష్టంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సొసైటీ అధ్యక్షులు మాణికల సూరిబాబు, నాయకులు పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు అలాగే ముఖ్యంగా జంగారెడ్డిగూడెం టౌన్ మరియు మండల ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మరి ఉండాలని, అలాగే వారి కుటుంబాలతో ఈ పండుగని సంతోషంగా గడపాలని కోరుకుంటూ, మరి అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి తరపున కూడా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి ఈ పండుగ వాతావరణాన్ని అందరూ కూడా ఆహ్లాద వాతావరణంలో మరి కత్తులు కట్టకుండా కోడి పందాలు వేస్తూ ఇక్కడ సంతోషంగా గడపడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ, అలాగే మరి ప్రజలందరూ కూడా ఈ పండుగని ఆనందంగా గడుపుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి ఎమ్మెల్యే గారికి కూడా, కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు ప్రజల యొక్క ట్రెడిషన్ కి సంబంధించింది. అలాగే రైతులకి ముఖ్యంగా ఇది ఎంతో మంచి పండుగ. వారి పంటలు, పాడి పంటలు అన్ని కూడా ఇప్పుడు వచ్చే సమయం. మరి ఆ సందర్భంగా ఆ రైతులు కూడా ఆనందంగా ఉండాలని, వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మరి అలాగే ఈ యొక్క బిర్యానీతో ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ సరదాగా వచ్చి గడిపేందుకు ఇక్కడ వాళ్ళ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెట్టినందుకు వారికి కూడా మరి కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి అలాగే మన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ టౌన్ తరఫున మరి మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేయండి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కోడి పందాలు గత 30 సంవత్సరాల బట్టి ఈ సుబ్బంపేట గ్రామంలో అందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. అందరికీ ఈ సంక్రాంతి అందరూ క్షేమంగా ఉండాలని, సుఖ శాంతులతో ఉండాలని, కుల మత భేదాలు లేకుండా అందరూ సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. అందరూ బాగుండాలని చెప్పేసి, అలాగే ఈ బిల్లుకి సహకరిస్తున్నటువంటి పట్టణ అధ్యక్షులు కిషోర్ గారికి, శ్రీధర్ గారికి, నాగేశ్వరరావు గారికి, సత్తిపల్లి గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. జి రామ్జీ ఉపాధి హామీ పథకం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ డిమాండ్ చేశారు. కార్మిక రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు బుట్టాయిగూడెం మండలం అలివేరు గ్రామంలో 4 లేబర్ కోడ్లు, ఉపాధి హామీ చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడుతూ కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 42 లేబర్ చట్టాలలో కార్మికులకు రక్షణగా ఉన్న 29 చట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో యాజమాన్యాలకు, ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తెచ్చారన్నారు. ఇది కార్మిక వర్గ హక్కులను హరించే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రజా వ్యతిరేకమైన చట్టమని తెలిపారు. తక్షణమే ఈ చట్టాలను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని, లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారం రాఘవ, కె రామలక్ష్మి, గోగుల సురేష్, చింతల రమేష్, కరకల పద్మ, గురుగుంట్ల సుబ్బలక్ష్మి, గోగుల పండు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక సమస్యలపై, రైతుల సమస్యలపై ఆందోళన చేయాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళనకు పిలిపించింది. ఈరోజు భోగి మంటల్లో ప్రధానంగా జి రామ్జీ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో, అదేవిధంగా 4 లేబర్ కోడ్ల చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భోగి మంటల్లో ఆ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. బుట్టాయిగూడెం మండలం అలివేరు గ్రామంలో మేము దగ్ధం చేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ పథకం అయితే ఉందో
అది పేరు మార్చి జి రామ్జీ ఉపాధి పథకం అని పెట్టారు. పేరు ఏదైతే పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కరువు వచ్చి ప్రజలకు ఉపాధి లేక ఉన్నప్పుడు ఆదుకునే పథకం ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకం, ఇది సంవత్సరానికి 100 రోజులు పని గ్యారంటీ ఉండేది. దాన్ని చట్ట సవరణ చేసి ఈరోజు కేంద్రం నిధులు కాకుండా రాష్ట్రం 40% నిధులు కేటాయిస్తేనే ఆ పథకం అమలవుతుందని చెప్పి చట్టం చేశారు. ఇది దుర్మార్గమైన చర్య. ఏదైనా రాష్ట్రంలో కరువు వస్తే ఆ కరువుని తగ్గించడం కోసం, కేంద్రం ఆదుకోవడం కోసం మొత్తం ఆ నిధులంతా ఇంతకుముందు కేంద్రం భరాయించేది, అలా భరాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఉద్యోగులు, కార్మికులు, రైతులు, కూలీలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 10th విజువల్. రైతులకు, ప్రజలకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా అనేక చట్టాలు తీసుకువస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాల కాపీలను భోగిమంటల్లో వేసి దహనం చేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా అనేక చట్టాలు తీసుకువస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విత్తన చట్టం రైతులకు వ్యతిరేకంగా ఉందన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి విబిజి రామ్జీ పేరుతో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చి చట్టం చేయడం దారుణమని విమర్శించారు. రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, నాయకులు గుర్రం రాంబాబు, మానుకొండ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి విబిజి రామ్జీ అనే పేరుతోటి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అంటే ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా, పథకాన్ని తీసుకురావడం ద్వారా కూలీలకు మేలు జరగకపోగా, రైతాంగానికి మేలు జరగకపోగా మరింత నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఈ పథకం కనుక అమలైతే కనుక భవిష్యత్తులో ఇప్పటివరకు రాష్ట్రాలు వాటా ఈ ఉపాధి హామీకి సంబంధించి 10% ఉండేది, అట్లాంటిది 40% రాష్ట్రాలు వాటా పెంచారు. మరి రాష్ట్రాల మీద ఆర్థిక భారం వేస్తే రేపొద్దున ఉపాధి కూలీలకు పని కల్పించే పరిస్థితి ఉండదు. అలాగే రైతాంగానికి ఉపయోగపడే విధంగా వ్యవసాయ పనులకి ఉపాధి హామీ పథకం వర్తించదు. సిమెంట్ రోడ్లు ఇట్లాంటివి వేయడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే పద్ధతులు ఈ చట్టాన్ని తీసుకొచ్చే పథకాన్ని చట్టంగా మార్చే చట్టాన్ని చేస్తూ వాళ్ళు పార్లమెంట్లో ఆమోదించారు. మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలని, ప్రజా వ్యతిరేక చట్టాలని ఇవాళ భోగిమంటలు లేసి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో రైతులకి, ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. మార్కెట్ లో బుధవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,45,500 రూపాయలుండగా గరిష్ట స్థాయి ధర 1,47,400 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్లు 8 గ్రాముల బంగారం ధర 1,07,700 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,790 రూపాయలుండగా గరిష్ట స్థాయి ధర 2,850 రూపాయలుగా ఉంది. ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా భోగి పండుగను జరుపుకున్న జంగారెడ్డిగూడెం పట్టణ వాసులు. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి పండగ శుభాకాంక్షలు చెప్పుకున్న ప్రజలు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. జంగారెడ్డిగూడెం మానస్ సరోవర్ విల్లాస్ వద్ద ఘనంగా భోగి పండుగ జరుపుకున్న ప్రముఖులు. ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కోడి పందాల బరిని ప్రారంభించిన టీడీపీ నాయకులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.